తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర సర్కార్ బిగ్ షాక్ ఇచ్చింది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం జాతీయ ప్రాజెక్టు ప్రతిపాదనలను వెనక్కి పంపింది. ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించలేమని కేంద్ర జలశక్తి శాఖ తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో ప్రతిపాదనలు తెలంగాణ రాష్ట్రానికి తిరిగి పంపినట్లు లోక్సభలో వెల్లడించింది. లోక్సభలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం జాతీయ ప్రాజెక్టు విషయంపై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అడిగిన ప్రశ్నకు జలశక్తి శాఖ సహాయ మంత్రి రాజ్ భూషణ్ చౌదరి లిఖితపూర్వక సమాధానమిచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణానది జలాల వినియోగంపై వివాదం జరుగుతుంది. ఈ వ్యవహారం ప్రస్తుత సుప్రీంకోర్టులో ఉంది. కృష్ణా ట్రైబ్యునల్ 2 ఇందుకు సంబంధించిన విచారణ జరుపుతుంది. కోర్టు వివాదం నేపథ్యంలో ఈ ప్రాజెక్టు టెక్నో ఎకనామిక్ రిపోర్టును పరిగణలోకి తీసుకోవడం సాధ్యం కాదని, అందువల్ల జాతీయ హోదా కల్పించడం కుదరదని పేర్కొంటూ ప్రతిపాదనలు రాష్ట్రానికి తిరిగి పంపినట్లు కేంద్ర జలశక్తి శాఖ తెలిపింది. బెట్టింగ్ యాప్ల కేసులో నటి విష్ణుప్రియకు తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. మియాపూర్ పోలీసులు తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ కొట్టేయాలంటూ ఆమె హైకోర్టులో ఇటీవల పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ను తెలంగాణ హైకోర్టు విచారించింది. ఎఫ్ఐఆర్ కొట్టేసేందుకు, అలాగే ఈ దర్యాప్తుపై స్టే విధించేందుకు హైకోర్టు నిరాకరించింది. అంతేకాకుండా ఈ కేసులో పోలీసులకు సహకరించాలని విష్ణుప్రియను హైకోర్టు ఆదేశించింది. అలాగే చట్ట ప్రకారం ముందుకు వెళ్లాలని పోలీసులకు హైకోర్టు స్పష్టం చేసింది. మరోవైపు బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. తాజాగా మియాపూర్ పిఎస్లో బెట్టింగ్ వ్యవహారంపై పలు కేసులు నమోదయ్యాయి. టాలీవుడ్ అగ్ర హీరోలతో పాటు యూట్యూబర్లపై కేసులు నమోదయ్యాయి. మరోవైపు అటు 2 కేసులను సిట్కు బదిలీ చేస్తున్నట్టు కోర్టుకు తెలిపారు పీపీ. బెట్టింగ్ యాప్ల కేసులో నటి విష్ణుప్రియకు తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. మియాపూర్ పోలీసులు తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ కొట్టేయాలంటూ ఆమె హైకోర్టులో ఇటీవల పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ను తెలంగాణ హైకోర్టు విచారించింది. ఎఫ్ఐఆర్ కొట్టేసేందుకు, అలాగే ఈ దర్యాప్తుపై స్టే విధించేందుకు హైకోర్టు నిరాకరించింది. అంతేకాకుండా ఈ కేసులో పోలీసులకు సహకరించాలని విష్ణుప్రియను హైకోర్టు ఆదేశించింది. అలాగే చట్ట ప్రకారం ముందుకు వెళ్లాలని పోలీసులకు హైకోర్టు స్పష్టం చేసింది. మరోవైపు బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. తాజాగా మియాపూర్ పిఎస్లో బెట్టింగ్ వ్యవహారంపై పలు కేసులు నమోదయ్యాయి. టాలీవుడ్ అగ్ర హీరోలతో పాటు యూట్యూబర్లపై కేసులు నమోదయ్యాయి. మరోవైపు అటు 2 కేసులను సిట్కు బదిలీ చేస్తున్నట్టు కోర్టుకు తెలిపారు పీపీ. రైట్, దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రత్నకుమార్ అందిస్తారు. రత్న, బెట్టింగ్ ప్రమోషన్స్ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో విచారణను తప్పించుకుంటూ కోర్టుకు వెళ్ళినటువంటి విష్ణుప్రియకు హైకోర్టులో చుక్కెదురైంది. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో తన పైన నమోదైనటువంటి ఎఫ్ఐఆర్లను కొట్టేయాలని తరపున న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. అయితే దీని మీద వాదనలు విన్న తర్వాత కోర్టు ఒక విరుద్ధమైనటువంటి తీర్పునిచ్చింది. ఎఫ్ఐఆర్ కొట్టేయడానికి కానీ దర్యాప్తుపై స్టే కూడా దాఖలించింది. ఈ కేసులో ప్రజెంట్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ మీద పోలీసుల ఇన్వెస్టిగేషన్ అనేది చాలా కూలంకషంగా జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా విచారణకు సహకరించాలని ఆదేశాలను జారీ చేస్తుంది. చట్ట ప్రకారం దర్యాప్తు చేయాలంటూ మరోవైపు పోలీసులకు కూడా సూచనలు ఇచ్చింది. ఇక ఇదిలా ఉంటే ఇప్పటికే మియాపూర్ పిఎస్ లో కొంతమంది మీద కేసులు నమోదైనాయి. అలాగే పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో మంది మీద కేసులు నమోదైనటువంటి నేపథ్యంలో టాలీవుడ్ అగ్ర హీరోలతో పాటు యూట్యూబర్లు కూడా ఇందులో ఉన్నారు. ఇక ఇప్పటికే ఈ కేసును చాలా సీరియస్ గా తీసుకుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. మనం రీసెంట్ గా చూసినట్లయితే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ను ఏర్పాటు చేసి, సిట్ను ఏర్పాటు చేసి ఈ యొక్క బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ వ్యవహారాన్ని, బెట్టింగ్ యాప్స్ నిర్వాహకుల మీద పూర్తిగా దీని మీద దర్యాప్తు అనేది జరుగుతూ ఉన్నటువంటి విషయాలను తెలియజేసినటువంటి నేపథ్యంలోనే ఇక ఇప్పుడు ఈ పోలీస్ స్టేషన్లలో నమోదైనటువంటి కేసులను 2 కేసులను
సిట్టుకు బదిలీ చేస్తున్నట్లు కోర్టుకు తెలియజేశారు పబ్లిక్ ప్రాసిక్యూటర్. ఇప్పుడు దీని మీద సర్వత్రా కొంత ఆసక్తి అయితే నెలకొని ఉంది. ఇంకా ఎటువంటి టీమ్స్ అనేది ఫామ్ కాకపోతున్నాయి, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్స్ ఏ రకంగా ఈ కేసును దర్యాప్తు చేయబోతున్నటువంటి ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. ఇక మరోవైపు ఇప్పటికే కోర్టు మెట్లు ఎక్కినటువంటి విష్ణుప్రియకు షాక్ తగలడంతో ఆమె ఖచ్చితంగా పంజగుట్ట పోలీసులు ఎదుట విచారణకు హాజరు కావాల్సినటువంటి అవసరం అయితే ఉంటుందని. రైట్ రత్న, థ్యాంక్ యూ. కాకినాడ జిల్లా రిజిస్ట్రార్ ఆనందరావు ₹1,00,000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. తునికి చెందిన ఓ వ్యక్తి నుండి ఫర్మ్ రిజిస్ట్రేషన్ కోసం ₹1,00,000 లంచం తీసుకున్నాడు. లంచం తీసుకుంటున్న సమయంలో జిల్లా రిజిస్ట్రార్ ఆనందరావు సీనియర్ అసిస్టెంట్ పట్టుబడ్డారు. కాకినాడ జిల్లా రిజిస్ట్రార్ ఆనందరావు ₹1,00,000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. తునికి చెందిన ఓ వ్యక్తి నుండి ఫర్మ్ రిజిస్ట్రేషన్ కోసం ₹1,00,000 లంచం తీసుకున్నాడు. లంచం తీసుకుంటున్న సమయంలో జిల్లా రిజిస్ట్రార్ ఆనందరావు సీనియర్ అసిస్టెంట్ పట్టుబడ్డారు. రమేష్ బాబు తుని టౌన్కు చెందిన వ్యక్తి యొక్క వైఫ్ గారికి హెచ్పి గ్యాస్ డీలర్షిప్ ఉంది, సమతా గ్యాస్ ఏజెన్సీ పేరుతో. ఆమె 2001 నుంచి ఆమె సోల్ ప్రొపరేటర్షిప్గా ఆమె నిర్వహిస్తున్నారు. ఆమె ఒక్కరే నిర్వహించలేకపోతున్నారు కాబట్టి ఆమె యొక్క హస్బెండ్ అయిన రమేష్ బాబు గారు కూడా అందులో పార్ట్నర్షిప్గా చేరాలనే ఉద్దేశంతో పార్ట్నర్షిప్ రాయించుకొని పార్ట్నర్షిప్ డీడ్ రిజిస్టర్ చేసుకోవడానికి డిస్ట్రిక్ట్ రిజిస్టర్ కాకినాడ గారిని అది సబ్మిట్ చేయడం జరిగింది. సబ్మిట్ చేసిన తర్వాత ఆ డిస్ట్రిక్ట్ రిజిస్టర్ కాకినాడ గారు దాన్ని రిజెక్ట్ చేయడం జరిగింది, ఒక ప్రాపర్ రీజన్ మెన్షన్ చేయకుండా. ఆ తరువాత రిజెక్ట్ చేసిన తర్వాత ఎవరైతే ఈ రమేష్ బాబు గారు ఉన్నారో అతను అప్రోచ్ అయ్యి సార్ మా పార్ట్నర్షిప్ డీడ్ ఎందుకు రిజెక్ట్ చేయడం జరిగింది అని అడగగా ఎవరైతే డిస్ట్రిక్ట్ రిజిస్టర్ గారు అక్కడ పనిచేస్తున్న శ్రీనివాసరెడ్డి గారు సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాసరెడ్డి వీళ్ళిద్దరూ కూడా రమేష్ బాబు అనే కంప్లైంట్ ని 1 lakh డిమాండ్ చేశారు. ఏదైతే 1 lakh డిమాండ్ చేశారో అది ఇవ్వడానికి ఇష్టం లేకపోవల్ల రమేష్ బాబు గారు మమ్మల్ని అప్రోచ్ అయ్యారు. ఈ రోజు మేము ఏదైతే ఈ డిస్ట్రిక్ట్ రిజిస్టర్ లో ప్లాన్ చేసి వాళ్ళందరినీ ఎవరైతే డిస్ట్రిక్ట్ రిజిస్టర్ పోపూరి ఆనందరావు సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాసరెడ్డి ఈ మనీ అనేది ఏదైతే 1 lakh ఉందో వాళ్ళని విలుగుల జగదీష్ అనే అసిస్టెంట్ డాక్యుమెంట్ రైటర్ గారికి ఇవ్వమన్నారు. యాక్చువల్ గా అసిస్టెంట్ డాక్యుమెంట్ రైటర్ నుంచి మనీ రికవరీ చేయడం జరిగింది. ఈ ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. తర్వాత మేము వీళ్ళ ముగ్గురిని జ్యుడిషియల్ రిమాండ్ కి పంపడం జరుగుతుందండి. ఏదైతే బ్రైబ్ అమౌంట్ తో పాటు 88,000 and 25,000 కూడా అన్అకౌంటెడ్ క్యాష్ కూడా వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేయడం జరిగింది. పీపుల్కి అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైనా సరే మిమ్మల్ని లంచం అడిగితే మాత్రం మీరు తప్పనిసరిగా ఏసీబీ వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి, మేము తప్పనిసరిగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. పాస్టర్ ప్రవీణ్ పగడల అనుమానాస్పద మృతి రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆయన మృతిపై వెంటనే సమగ్ర విచారణ జరిపించాలంటూ అటు క్రైస్తవ సంఘాల నాయకులు, కుటుంబ సభ్యులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రవీణ్ మృతిపై పోలీసుల తీరు పట్ల మహాసేన రాజేష్ సంచలన ఆరోపణలు చేశారు. ప్రవీణ్ పగడల మృతి పట్ల పోలీసులు బాధ్యతారహితంగా వ్యవహరించారని ఫైర్ అయ్యారు. ప్రమాదం జరిగిన వెంటనే క్రైమ్ సీన్ని పోలీసులు ఎందుకు కాపాడలేకపోయారని ప్రశ్నించారు.
పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతిపై పారదర్శక విచారణ జరపాలని కోరుతూ తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు డీఎస్పీ దేవకుమార్కు వినతి పత్రం అందజేశారు. అనంతపురం క్రైస్తవ సోదరుల అనుమానాలను నివృత్తి చేస్తూ సీసీ ఫుటేజ్లను పోస్టుమార్టం రిపోర్టును బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. ప్రవీణ్ పగడాల మృతి దర్యాప్తులో జాప్యం వహించిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. క్లియర్ గా రిలీజ్ చేయండి. లేదు ఇది హత్య అని మీకు అనుమానం ఉందా, హత్యను ప్రకటించి అంత సీక్రెట్ గా చేయండి. మీరు హత్య అని చెప్తే మేము ఎన్ని రిలీజ్ చేయమని అడగం, ఎందుకంటే మీకు కొన్ని రూల్స్ ఉంటాయి. మీరు యాక్సిడెంట్ అని చెప్పినప్పుడు అది రిలీజ్ చేయకుండా దాచుకుని ఏం చేద్దామని. ఈ రాష్ట్రంలో ఇప్పటికే ఈ ఓటీటీలు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు మలయాళం క్రైమ్ సినిమాలు చూసేటో, ఆ సినిమాలు చూసి ప్రతి ఒక్కరు అనాలిసిసే. అక్కడేమైంది ఇక్కడేమైంది, ఇది ఇలా జరుగుంటది అలా జరుగుంటది. ఈ లోపు హిందువులు ముస్లింలు క్రైస్తవులు కొట్టుకు తెచ్చేదాకా ఈ విషయానికి ఒక కన్క్లూజన్ ఇవ్వరా? ఏం చేస్తున్నారో నాకు అర్థం కాదు. ఇది కావాలని ఇంటెన్షనల్ గా ఈ గవర్నమెంట్ ని మమ్మల్ని బ్యాట్ చేయాలని ప్రయత్నిస్తున్నారు. నేను పాస్టర్ గారు అని చెప్పి వచ్చానండి. పాస్టర్ మీద నాకు గౌరవం. ఆయన ఎలా చనిపోయారంటే ఏమో అనకథలు ఏమన్నా కాన్స్పిరసీ ఉందేమో, లేదా నిజంగా యాక్సిడెంట్ లో చనిపోయారేమో. నాకు చెప్పడం అయితే యాక్సిడెంట్ అని చెప్పారు, కానీ అక్కడికి వచ్చి చూసిన తర్వాత అందరూ అనుమానాలకి తావిచ్చేలా ఉంది కదా పరిస్థితి. ఆ పరిస్థితులు అలా ఎందుకు వచ్చాయి, వీళ్ళ అనుమానాలు ఏమేమి వ్యక్తం చేస్తున్నారు, దానికి ఈ పార్టీకే క్లారిటీ ఇవ్వాలి కదా. దీన్ని ఇంకా ప్రతిపక్ష పార్టీలో లేకపోతే కేంద్రంలో ఉన్న పార్టీలో ఇవన్నీ వచ్చి ధర్నాలు రాస్తారోకలు చేసి ఈ మత గొడవలు జరిగేదాకా కళ్ళు అప్పగించి చూస్తారా? యాక్సిడెంట్ అయితే క్లియర్ గా రిలీజ్ చేయండి. లేదు ఇది హత్య అని మీకు అనుమానం ఉందా, హత్యను ప్రకటించి అంత సీక్రెట్ గా చేయండి. మీరు హత్య అని చెప్తే. రంగారెడ్డి జిల్లా మంచల మండలం ఆరుట్లలో వ్యవసాయ సహకార సంఘం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన కూరగాయల మార్కెట్కు శంకుస్థాపన చేశారు. పరపతి సంఘాలు రైతులకు ప్రయోజనకరంగా ఉంటాయన్నారు మల్రెడ్డి రంగారెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి రైతుకు 2 లక్షల రుణమాఫీ చేసిన ఘన కాంగ్రెస్ పార్టీకి దక్కిందన్నారు. సాంకేతిక లోపాల కారణంగా రుణమాఫీ కాని రైతులకు త్వరలోనే డబ్బులు జమ చేస్తామన్నారు. రైతులకు సహకార సంఘాలు వారధిలా పనిచేస్తున్నాయని మల్రెడ్డి రంగారెడ్డి కొనియాడారు. గడిచిన 10 సంవత్సరాల నుంచి దాదాపుగా 50 లక్షల రూపాయలతోని అందరికీ అక్కరొచ్చే విధంగా ఈ గ్రామంలో ఉండేటువంటి రైతాంగానికి, రైతు కూలీలకు, గ్రామ ప్రజలకు అందరికీ అన్ని విధాలుగా ఆదుకునే విధంగా ఒక మంచి అధునూతనమైనటువంటి మార్కెట్ను కడితే మన ప్రజలకు అవసరం వచ్చేటువంటి నిత్యావసర సరుకులను కూడా అమ్ముకునే విధంగా ఈ మార్కెట్ను తయారు చేయాలనేటువంటి కార్యక్రమాన్ని ఈ సంఘం ద్వారా ఈరోజు మొదలు పెట్టినాం. వచ్చేటువంటి ప్రభుత్వం ఇచ్చేటువంటి కార్యక్రమాలను కూడా చేస్తాం. ఇప్పటికీ మన సంఘానికి 1883 మంది రైతులకు ప్రతిపాదనలు వస్తే అందులో 3,73,65,639 రూపాయలు ఇప్పటి వరకు మాఫీ అయినటువంటి డబ్బు. అతి త్వరలో కొన్ని పేర్లు మిస్టేక్తోనో లేకపోతే అకౌంట్ల మిస్టేక్తోనో ఇంకా ఇవ్వలేదు. ఇప్పటికే ప్రభుత్వం 37 లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వం రైతుల కోసం విడుదల చేసింది. ఆ డబ్బులు మీ అందరికీ కూడా ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే, ఎక్కడైనా లోటుపాట్లు ఉంటే అవన్నీ సరి చేసుకొని ఆ రైతులకు కూడా రానులకు కూడా ప్రతి రూపాయి ప్రభుత్వం చెప్పిన ప్రతి పథకాన్ని అమలు చేసే కార్యక్రమం భాగంగా ఈ రైతు రుణమాఫీ కూడా చేస్తున్నామనేటువంటి మాట కూడా. 6 గ్యారంటీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ రైతులను పట్టించుకోవట్లేదన్నారు బీజేపీ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ. వరంగల్ అమ్మవారి సాక్షిగా రైతు డిక్లరేషన్ పెట్టి అధికారంలోకి రాగానే రైతులను నిండా ముంచుతుందన్నారు. 2 లక్షల రైతు రుణమాఫీతో పాటు రైతు బంధు వంటి పథకాలు ఎక్కడ అమలు కాలేదన్నారు. కాంగ్రెస్ రక్తంలోనే మోసం ఉందని, అందుకే రైతులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. లో 420 హామీలతోటి గద్దెనెక్కిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వము దేశానికి వెన్నుముకైన రైతుల విషయంలో వరంగల్ డిక్లరేషన్, భద్రకాళి అమ్మవారి సాక్షిగా రైతుల డిక్లరేషన్ డిక్లేర్ చేయడం జరిగింది. రైతుల గురించి మేము 2 లక్షల రుణమాఫీ చేస్తాం. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో 2 లక్షలు పూర్తిగా రుణమాఫీ చేయలేదు. రైతు భరోసా వాళ్ళు 12,000 ఇస్తే మేము 15,000 ఇస్తాం. ఏదైతే రైతుకు ఇన్సూరెన్స్, పంట నష్టపోతే రైతు బీమా పథకాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం. దొడ్డు వడ్లకు 2,150 రూపాయలకు దానికి 500 రూపాయలు జోడించి అన్ని పంటలకు మద్దతు ధరతో పాటు బోనస్ ఇస్తామని చెప్పి రైతులకు దోకా చేసిందంటే కాంగ్రెస్ రక్తంలోనే ఉంది మోసం. ఆయన డిఎన్ఏలోనే ఉంటది. రుణమాఫీ చేస్తామని చెప్తా ఉన్నారు. 48% కూడా పూర్తిగా చేయలేదు. దానికి సమాధానం లేదు. అసెంబ్లీలో నువ్వు 15,000 రూపాయలు ఎకరానికి ఇస్తా అని చెప్పి
ఈ రోజు 12,000 ఇవ్వడం అది కూడా మోసమే. రైతు కౌలుదారులకు 12,000 రూపాయలు ఇస్తా అని చెప్పి ఈ రోజు అన్ని రకాలుగా మోసం. తెలంగాణలో కల్వకుంట్ల కుటుంబం దోచుకుందని విమర్శలు చేశారు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. సీఎం రేవంత్ రెడ్డిపై కవిత చేసిన వ్యాఖ్యలకు బల్మూరి కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఉండి జీతం తీసుకుంటున్నారని, సీఎం రేవంత్ రెడ్డి 24 గంటలు చిత్తశుద్ధితో రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తున్నారన్నారు. ఇద్దరికీ చాలా తేడా ఉందని, ఎమ్మెల్సీ కవిత మాట అనే ముందు 1-2 సార్లు ఆలోచించుకోవాలని హితవు పలికారు. గతంలో కేటీఆర్, హరీష్ రావులు అధికారులపై దాడులు చేసిన విషయాన్ని మర్చిపోయారా అని కవితను ప్రశ్నించారు. రాబందులు మీరు ఈ రోజు వాస్తవానికి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకొని వెళ్లాలని ఒక లక్ష్యంతో, ఒక ధ్యేయంతో, ఒక దృఢ సంకల్పంతో కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 6 నిమిషాలు 24 గంటలు 365 రోజులు కృషి చేస్తుంటే, ఒక నిబద్ధతతోటి చిత్తశుద్ధితోటి మేము ఇచ్చిన ప్రతి గ్యారంటీని కూడా అమలు చేయాలని ఒక దృఢ సంకల్పంతో నేను పనిచేస్తుంటే, ప్రజలకి వాస్తవాలు తెలియజేయాలని చెప్పని అటు శాసన మండలి 8 రోజులు, శాసనసభ 11 రోజులు సుదీర్ఘంగా అన్ని విషయాలపైన చర్చించి వాస్తవాలు బయట పెడితే, ప్రతిపక్ష నాయకునిగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు అసెంబ్లీకి రాడు, ఫార్మ్ హౌస్ కే పరిమితమై జీతం తీసుకుంటారు. ఇప్పటికన్నా కల్వకుంట్ల కవిత గారు బహుశా పొరపాట్లను చూసుకునే మీరు మాట్లాడుతున్నట్టు. నిన్న మొన్న చూసిన ఒక బుక్ పట్టుకోరు. ఆ బుక్ కలర్ కూడా ఎట్లుందనంటే, ఏసీబీ అధికారులు ఎవరన్నా ఫ్రాడ్ చేస్తే, ఎవరన్నా కరప్షన్ చేస్తే ఓ రంగు పెడతారు, అది చేతికి పెట్టగానే రంగు లెక్క మారుతుంది. అంటే అది కరప్షన్ కి కేర్ ఆఫ్ అడ్రస్. ఈ రోజు అటువంటి ఒక బుక్ కలరే మీరు తీసుకొని వచ్చారు బయటికి. మీ యొక్క వ్యవహారం ఉందో ఈ రోజు యావత్ తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలుగా దోచుకదిన్న రాబందులు మీరు ఈ రోజు వాస్తవానికి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకొని వెళ్లాలని ఒక లక్ష్యంతో, ఒక ధ్యేయంతో, ఒక దృఢ సంకల్పంతో కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 6 నిమిషాలు 24 గంటలు 365 రోజులు కృషి చేస్తుంటే, ఒక నిబద్ధతతోటి చిత్తశుద్ధితోటి మేము ఇచ్చిన ప్రతి గ్యారంటీని కూడా అమలు చేయాలని ఒక దృఢ సంకల్పంతో నేను పనిచేస్తుంటే, ప్రజలకి వాస్తవాలు తెలియజేయాలని